కన్సిస్టెన్సీ, డిసిప్లైన్, కమిట్మెంట్ చూపిన కార్యకర్తల్ని నేను గుర్తించి ముందుకు తీసుకెళ్తాను. ఆ తర్వాత ఆ విధానాన్ని పార్టీ తీసుకెళ్తుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ముందు వ్యక్తే వ్యవస్థను నిర్మిస్తాడు, తర్వాత వ్యవస్థ వ్యక్తులను నిర్మిస్తుంది. ఇప్పుడు మన వ్యక్తి స్థాయిలో నేను మన జనసేన వ్యవస్థ నిర్మిస్తాను, ఆ తర్వాత జనసేన వ్యవస్థ వ్యక్తులు నిర్మిస్తుంది. అప్పుడు దాకా నేను బాధ్యత తీసుకుంటాను. మూడవది, మన కార్యకర్తల భద్రత, గౌరవం, సంక్షేమం కర్తవ్యంగా పార్టీ తీసుకుంది. ఆ దిశగా ప్రతి క్రియా సభ్యుడికి ఒక యాక్సిడెంటల్ డెత్ క్లెయిమ్ని, ఇన్సూరెన్స్ని కల్పిస్తాను. భారతదేశంలోని మొట్టమొదటిసారిగా 2020లో ఈ స్కీమ్ మొదలుపెట్టి ప్రతి క్రియా సభ్యుడి బాధ్యతని వ్యక్తిగతంగా తీసుకుని ఇది ఇక ముందు కూడా సాగుతుంది. సభ్యుడిగా మొదలుపెట్టి నిబద్ధతతో భాగస్వామ్యమై ప్రతి జన సైనికుడు, వీర మహిళ శక్తివంతమైన నాయకులుగా ఎదిగే పరిణామ క్రమమే మన దిశ, మన త్రిశూల్, మన జనసేన.